నమస్కారం అండి, నేను మీ హోస్ట్ హరిత. వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం ఛానల్. దత్తుని యొక్క అనుగ్రహం గురించి, అలాగే దత్తా జయంతి విశిష్టత గురించి మనకి వివరంగా తెలియజేయడానికి ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు, అలాగే కాశీలో శ్రీ కామాక్షి నిత్యన్నదాన ఆశ్రమ నిర్వాహకులు శ్రీ బ్రహ్మశ్రీ నందిపట్ల శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతి తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ డిసెంబర్ 26 దత్త జయంతి అనేది వస్తుంది మనకి. ఈ దత్త జయంతి యొక్క విశిష్టత ఏంటి, అలాగే దత్తుని అనుగ్రహం మనకి లభించాలి అంటే ఏ విధంగా చేసుకోవాలంటారు? డిసెంబర్ 26వ తారీఖు రోజున మనకు దత్త జయంతి అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే దత్తుని యొక్క అనుగ్రహం కోసం వీక్షించేటువంటి ధర్మపథం ప్రేక్షకులు అనేక రకాలుగా దత్తుని ఆరాధన చేస్తూ ఉంటారు. దత్త జయంతి రోజున విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటే ఈ కలియుగ గురువైనటువంటి దత్తాత్రేయునికి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందనేటువంటి భావనతో అన్ని దత్తక్షేత్రాలలోకెల్లా త్రిపురాలైనటువంటి గాణగాపురం, కురవపురం, అలాగే పిఠాపురం, ఈ 3 క్షేత్రాల్లో ప్రజలు కిక్కిరిసిపోతారు. ఎందుకంటే ఆ రోజున దత్త దర్శనం వలన మొత్తం దైవానుగ్రహం కలుగుతుంది. అంటే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈసారి వచ్చినటువంటి దత్త జయంతికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. అంటే ఏమా విశిష్టత అంటే, మంగళవారం రోజున పౌర్ణమి తిథి ఏర్పడింది. ఈ మంగళవారం రోజునతో పాటుగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం మృగశిర నక్షత్రం. అంటే నక్షత్రానికి అధిపతి ఎవరమ్మా? కుజుడు. కాబట్టి అట్టి కుజుడు మంగళవారం 2 కూడా కుజగ్రహానికి సంబంధించినవి. అలాగే ఆ రోజున ఉన్నటువంటి కరణము భద్రాకరణం. భద్రాకరణానికి ఒక విశిష్టత ఉంది. అంటే సహజంగా చూసుకున్నట్లయితే తాంత్రిక సాధనా పరులు, అలాగే ఉపాసనా పరులు, మంత్రవేత్తలు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ భద్రాకరణం రోజున ఎక్కువగా విశేష తాంత్రిక దేవతారాధన చేస్తారు. ఎందుకు తాంత్రిక దేవతారాధన చేస్తారు అని అంటే, శత్రు నిర్మూలన ఈ భద్రాకరణం ఉండంగా చేసినట్లయితే తప్పకుండా శత్రు నిర్మూలన అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ దత్త జయంతి మనం ఏ పని చేయాలనుకున్నా కూడా పంచాంగాలు సరిగ్గా ఉండాలమ్మా. ఒకటి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. కాబట్టి తిథి వచ్చేసరికి పౌర్ణమి తిథి, వారం వచ్చేసరికి మంగళవారము, నక్షత్రం మృగశిర నక్షత్రము, మరియు భద్రాకరణము, బాలువ యోగము ఉన్నటువంటిది. అయితే ఇక్కడ ఎందుకు ఈ దత్త జయంతికి అత్యంత ప్రాముఖ్యత ఉంది అని అంటే, శత్రు నిర్మూలన అని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. శత్రు నిర్మూలన అంటే ఇక్కడ వీక్షించేటువంటి ధర్మపథం ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, శత్రువు అనంటే మనిషినిగా చూడకూడదు. మనం ఎదుగుదలకి మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఉద్యోగ ప్రయత్నంలో వచ్చే ఆటంకాల నివారణకి మనం ఆ ఆటంకాలని శత్రువులుగా భావించుకోవాలి. లేదా ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం. ఆ ఇల్లు కట్టుకోవాలని అనుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరడానికి అనేక రకాలైన అడ్డంకులు ఏర్పడుతుంటాయి. గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేకపోతే డబ్బు పరంగా కావచ్చు, ఇలా. లేదా ఒక మంచి విద్యా సంస్థలో సీటు కోసం, లేదా ఒక విదేశీ యానం కోసం, లేదా ఆరోగ్యం కోసం. ఎందుకు ఆరోగ్యం అని అన్నానంటే, సాధారణమైనటువంటి భచక్రంలో అష్టమ స్థానం వృశ్చిక రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశి ఏంటి? అష్టమ స్థానం దేనికి సంకేతం అంటే, అష్టమం ఆయుస్థానం. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సహజ భచక్రంలో ఉండేటువంటిది వృశ్చిక రాశి. కాబట్టి వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? కుజుడు. కాబట్టి ఇక్కడ కుజుని మనం ఏ విధంగా కొలుస్తామమ్మా? రుణానికి సంబంధించినటువంటి నివారణ చేసే గ్రహంగా కొలుస్తాం. అందుకే రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణం చేస్తాం, రుణాలు తీరాలి అని అంటే. కాబట్టి మనం ఏదైనా మనకు ప్రయత్నంలో లోన్లు రావాలన్నా, లేదా మనం ఇచ్చిన డబ్బు మనకు తిరిగి పొందాలన్నా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, కార్తవీర్యార్జున స్తోత్రాన్ని పఠిస్తున్నాం. కాబట్టి కార్తవీర్యార్జునుడికి ప్రత్యక్ష గురువు ఎవరమ్మా? అందరికీ తెలిసిందే దత్తాత్రేయుడు.
కాబట్టి దత్త జయంతి రోజున కార్తవీర్యార్జునునికి అనుగ్రహం, అలాగే ఈ మంగళవారం మృగశిర నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి కుజునికి సంబంధించినటువంటి దేవతారాధన చేసినట్లయితే తప్పకుండా శత్రు నిర్మూలన జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాండి, శత్రు అని అంటే ఇక్కడ మనిషిగా మనం చూడకూడదు. కేవలం మన జీవితంలో మనం ఏ ప్రయత్నం చేస్తున్నామో, విద్య, ఉద్యోగ, వివాహ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు, ఏ సమస్య అయినా కానీ మనం తీరలేదు, ప్రతి ప్రయత్నంలో మనకు ఆటంకాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి అని అంటే ఆ కష్టాలని, నష్టాలని, ఇబ్బందుల్ని, సమస్యల్ని, అడ్డంకులని మనం శత్రువులుగా భావించాలి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారం గనక ఈ దత్త జయంతి రోజున డిసెంబర్ 26వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి అత్యంత విశిష్టత కలిగినటువంటి దత్త జయంతి రోజున చెప్పబోయేటువంటి పరిహారాన్ని ఎవరైతే చక్కగా చేసుకుంటారో మీ యొక్క సంకల్ప సిద్ధి అనేటువంటిది అచిరకాలంలోనే దత్తుని యొక్క అనుగ్రహంతో నెరవేరుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ధర్మపదం ప్రేక్షకులు ఇప్పుడు చెప్పబోయేటువంటి కొన్ని వస్తువులు మీరు తెచ్చుకొని పెట్టుకోవాలి. ప్రధానంగా మనం ఈ సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కాబట్టి ఈ సృష్టి క్రమాన్ని అంతా కూడా ఈ త్రిమూర్తులు పరిపాలిస్తూ ఉంటారు. అయితే సృష్టి క్రమంలో ఈ సృష్టి పెరుగుతూ వస్తున్న కారణం చేత పరిపాలనా బాధ్యత అంతా కూడా డీసెంట్రలైజ్ అనేటువంటి చేశారు. అంటే ఏంటి, మనుష్యులకి సంబంధించినటువంటి పరిపాలన, జీవించేటువంటి విధానంలో మనుషుల్ని పరిపాలించే బాధ్యత నవగ్రహాలకి అప్పచెప్పారు. అందుకే ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు జన్మిస్తాడు. ఆ రోజున ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి అధిదేవత అయినటువంటి గ్రహంతో ఆ దశ జరుగుతూ ఉంటుంది. మానవుని జీవితం మొత్తం 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలు 9 గ్రహాల యొక్క దశాంతర దశలతోనే జీవితం ప్రారంభమవుతుంది, పరిసమాప్తమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ నవగ్రహాలని అదుపులో ఉంచేటువంటి కూడా అంతరిక్ష దేవతలని ఉంటారు. ఆ అంతరిక్ష అంటే మానవుణ్ణి అదుపులో ఉంచేటివి నవగ్రహాలు. ఈ నవగ్రహాలనే అదుపులో ఉంచేటువంటి అంతరిక్ష దేవతలు ఎవరయ్యా అంటే దశమహావిద్యలు. కాబట్టి కుజునికి ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాం, కుజగ్రహాన్నే ప్రధానంగా మనం చూస్తున్నాం. కుజునికి అంతరిక్ష దేవత ఎవరయ్యా అంటే ఈ యొక్క దశమహావిద్యలలో బగళాముఖి దేవత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారము బగళాముఖి ఆరాధన మరియు దత్తాత్రేయ ఆరాధన కలగలిపినటువంటి ఆరాధన. కాబట్టి చెప్పబోయేటువంటి వస్తువుల్ని మీరు ముందుగానే, ఒకరోజు ముందుగానే పచారీ షాపుల్లో కానీ లేదా పూజా స్టోర్లో కానీ మీరు తెచ్చుకోవచ్చు. ఏమా వస్తువులు అంటే శుద్ధమైనటువంటి పసుపు పొడి తెచ్చుకోవాలి. ఇక పిప్పళ్ళు, తోక మిరియాలు, తెల్ల ఆవాలు, గళ్ళ ఉప్పు మరియు తేనె, ఇవన్నిటినీ కూడాను సంపాదించుకొని మీరు తలా ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీకు వెసులుబాటు అయ్యేంత విధంగా మీరు ఏం చేస్తారంటే హోమం చేసుకోవాలి, అభిషేకం చేయాలి. అయితే ముందుగా ఏం చేయాలనంటే మీరు ఉదయాన్నే దత్తా జయంతి రోజున 26వ తారీఖు రోజున ఉదయంలోనే మీరు ప్రాతకాలంలోనే స్నాన సంధ్యాదులన్నీ కూడా పూర్తి చేసుకొని, కాలకృత్యాదులన్నీ పూర్తి చేసుకొని ఒక పసుపు కొమ్ముని, చక్కటి పసుపు కొమ్ముని తీసుకొని దానికి మనము కంకణాలు కట్టుకుంటాం కదమ్మా, ఆ కంకణాలు కట్టుకునే విధంగా పసుపుకి దారం కట్టి మళ్ళీ ఆ దారాన్ని అంతా కూడా పసుపుతో అద్దిన తర్వాత మొత్తం పసుపుమయంగా ఉండాలి. అప్పుడు మీరు దగ్గరలోని దేవాలయానికి చేరుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. రావి చెట్టు దగ్గరికి చేరుకున్న తర్వాత దక్షిణాభిముఖంగా, అంటే ఏంటి, మన ఫేసు దక్షిణం, సౌత్ ఫేస్ ఉండేటట్టుగా చూసుకొని ఆ రావి చెట్టు మొదట్లో కూర్చొని సంకల్పం చేసుకోవాలి. నేను నా యొక్క పని నిమిత్తమై నేను యొక్క సంకల్పం చేసుకుంటున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అభిషేకము, హోమం చేసుకుంటున్నాను. నా యొక్క సంకల్పం ఈశ్వరానుగ్రహం వల్ల నెరవేరాలనేటువంటి యొక్క సదుద్దేశంతో మనస్సులో సంకల్పం చేసుకుని ఆ పసుపు కొమ్మిని హృదయం దగ్గర పట్టుకొని బగళాముఖి కవచాన్ని ఒకసారి పారాయణం చేయండి. తదనంతరం బగళాముఖి పంజరం అని ఉంటుంది స్తోత్రం, బగళాముఖి పంజర స్తోత్రం. ఈ బగళాముఖి పంజర స్తోత్రాన్ని 3 సార్లు పారాయణం చేయండి. వీక్షించేటువంటి ధర్మపదం ప్రేక్షకులు జాగ్రత్తగా వినండి. 3 సార్లు బగళాముఖి పంజర స్తోత్రం చేసిన తర్వాత దక్షిణం వైపున వెళుతున్నటువంటి కొమ్మకి మీరు మీ యొక్క సంకల్పం నెరవేరాలి. ఇక్కడ శత్రు నిర్మూలన అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకనంటే చాలామంది నెగిటివ్ యాటిట్యూడ్లో శత్రు నిర్మూలన అంటే
మనిషిని శత్రువుగా భావిస్తారు. మన జీవితంలో పైకి ఎదగడానికి చేసే ఏ ప్రయత్నమైనా, మన కోరిక నెరవేరడానికి చేసే ఏ ప్రయత్నంలో వచ్చే ఆటంకాలనే శత్రువులుగా భావించాలి. కాబట్టి ఆ యొక్క సంకల్పం నెరవేరడానికి కలిగే ఆటంకాల నివారణ అవ్వాలని చెప్పి దక్షిణం వైపున పారుతున్నటువంటి కొమ్మకి ఆ యొక్క పసుపు కొమ్ముతో ఉన్నటువంటి దాన్ని మీరు కట్టిరండి. కట్టి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పిన వస్తువులన్నీ తీసుకొని కొన్ని వస్తువులని కలిపి శివలింగాకృతి తయారు చేసుకొని, చిన్న శివలింగం తయారు చేసుకున్న తర్వాత ఆవు నేతితో శివలింగం అంతా అద్దండి. ఎందుకంటే మీరు అభిషేకం చేసినటువంటిది అది చేసేటప్పుడు పూర్తిగా కరిగిపోకూడదు. అందుకని ఆవు నేతితో మీరు శివలింగం చేసుకోండి. ఇప్పుడు ఈ చెప్పినటువంటి వస్తువులని మీరు శివలింగాకృతి చేసుకునేటట్టయితే, నేర్పరితనం ఉంటే ఆ విధంగా చేయండి. లేని పక్షంలో అయితే ఈ చెప్పినటువంటి వస్తువులు ఏంటి, చక్కటి పసుపు పొడి, శుద్ధమైనటువంటిది పిప్పళ్ళు, తోక మిరియాలు, తెల్ల ఆవాలు మరియు గళ్ళ ఉప్పు మరియు తేనె, ఈ 5 వస్తువులతో శివలింగం చేసుకోగలిగితే చేసుకోండి. లేకపోతే వాటికి తగు మోతాదులో పుట్టమన్ను, మీకు పూజా స్టోర్లో దొరుకుతుంది, పుట్టమన్ను కలుపుకొని శివలింగాకృతి చేసుకొని దానికి నెయ్యి అద్దిన తర్వాత సంకల్పం చేసుకొని ముందుగా గణపతి యొక్క ప్రార్థన చేసుకొని గణపతి దేవునికి అనుగ్రహం తీసుకొని మీ సంకల్పం నెరవేరాలని ఈశ్వరునికి ఈ యొక్క అభిషేకం అనేటువంటిది జరిపించండి. పంచామృతాలతో చేసుకోవచ్చు, ఆవు పాలతో చేసుకోవచ్చు. చక్కగా అభిషేకం చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్పుడు మీరు గమేళ అంటారు, లేదా ఈ తాపీ మేస్త్రి వాళ్ళు మనకు సిమెంట్ కలుపుతారు చూడమ్మా, ఇట్లా ఆ యొక్క ఇనుప బాణి అంటారు దాన్ని. ఆ ఇనుప బాణిలో చక్కగా ఇసుక వేసుకున్న తర్వాత, ఇసుకంతా నింపిన తర్వాత అప్పుడు స్క్వేర్గా అంటే చతురస్రాకారంగా బియ్య పిండితో చతురస్రాకారంగా మనం వేసుకోవాలి. వేసుకొని అందులో మోదక సమిధలు కానీ, రావి సమిధలు కానీ, మర్రి సమిధలు కానీ, ఇంకా మీకు విశేషించి దొరికితే చండ్ర కట్టెలు తెచ్చుకోండి. పచారీ షాపులో లేదా పూజా స్టోర్లో దొరుకుతాయి. చండ్ర కట్టెలు తెచ్చుకోండి, లేదా జిల్లేడు సమిధలు తెచ్చుకోండి, లేదా మారేడు సమిధలు తెచ్చుకోండి. ఇవన్నీ కూడా దేవతా సంబంధమైనటువంటి సమిధలు, పిచ్చి పిచ్చిగా దొరికే సమిధలు తెచ్చుకోకండి. వీలైతే వేప సమిధలు తెచ్చుకోండి, ఇంకా విశేషం. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని సమిధల్లో వేప సమిధలు, చంద్ర సమిధలు, జిల్లేడు సమిధలు చాలా విశేషమైనటువంటివి. ఈ మూడిట్లో ఈ 3 దొరికినా పర్వాలేదు. ఆ సమిధలతో ఇంతకుముందు శివలింగాకృతి చేసుకోవడానికంటే ముందు కొంత వస్తువులు పక్కకు పెట్టుకోమన్నా కదా, అవన్నీ కలిపి ఆ సమిధల్ని అగ్నిదేవునికి మనసారా నమస్కారం చేసుకొని ఆ అగ్నిని ప్రజ్వరింపలి చేసిన తరువాత అప్పుడు మీ యొక్క సంకల్పం నెరవేరడానికి వచ్చే ఆటంకాలను తొలగిపోవాలని ఆ ఆటంకాలనే మనస్సులో భావన చేసుకుని బగళాముఖి అష్టోత్తరం అని ఉంటుంది. ఆ బగళాముఖి అష్టోత్తరములో మీరేం చేస్తారంటే ప్రతి నామానికి చివరన నమః నమః అని ఉంటుంది. ఆ నమః ప్లేస్లో స్వాహ అనుకుంటూ మనసులోనే ప్రతి నామం చదువుతూ ఆఖరణ స్వాహ అనుకుంటూ ఆ వస్తువుల్ని మీరు హోమంలో వేయండి. చివరిగా ఆ హోమానికి నమస్కారం చేసుకొని ఆ 108 నామాలతో హోమం అయిన తర్వాత చివరిగా ఆ హోమగుండానికి నమస్కారం చేసుకొని ముమ్మార్లు ప్రదక్షిణ చేసుకొని చెంపలు వేసుకుని అగ్నిదేవుడికి మీ గోత్రనామాదులతో సహా విన్నవించండి. విన్నవించి ఈ కార్యక్రమం చేసుకున్నాను, నా సంకల్పం నెరవేరాలి అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకోండి. చేసిన తర్వాత బగళాముఖి అష్టోత్తరాన్ని ఒక 11 సార్లు పారాయణం చేయండి. దీంతో ఈ క్రతువు ఇక్కడితో ముగిసిపోతుంది. ఇంకా మీకు దైవానుగ్రహం కావాలి అని అనుకుంటే, ఇంకా మీరు చేసుకున్న దాంతోపాటు మంత్రదేవత అనుగ్రహం కావాలి అంటే అదే డిసెంబర్ 26వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో బగళాముఖి హోమము, కార్తవీర్యార్జున హోమము, దత్త హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి విశేషించి 18 రకాల హోమాదులు డిసెంబర్ 26వ తారీఖు రోజున మా ఆధ్వర్యంలో చక్కగా నిజాయితీగా జరపబడుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక రెండవ పరిహారముగా ఏం చేయాలి అని అంటే, ఈ రెండవ పరిహారంగా చేయాల్సినటువంటి దాన్ని మంగళవారం అంటే మనకందరికీ గుర్తొచ్చేటువంటిది ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకున్న తర్వాత సంధ్యా సమయంలో లేదా ఉదయం పూటనైనా కార్యక్రమం ఈ హోమం అయిపోయిన తర్వాత మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకొని శ్రీరామనామ జపం చేస్తూ 54 ప్రదక్షిణలు కానీ 108 ప్రదక్షిణలు కానీ చేయండి. చేసిన తర్వాత మీరు ఆ ఆంజనేయ స్వామికి ఎదురుగానైనా కానీ లేదా ఉత్తరం వైపునైనా కానీ దక్షిణం వైపున కానీ కూర్చొని హనుమాన్ చాలీసా 8 సార్లు పారాయణం చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శ్లోకం ఏదైతే ఉంటుందో
ఆ శ్లోకాన్ని మీకు శక్తి ఉంటే 1008 సార్లు లేదా 3 మాలలు 108 సార్లు మీరు చదవండి. ఏమా శ్లోకము అని అంటే ఇది కార్యనిర్వాహకమైనటువంటి అంటే కార్యసిద్ధిని కలిగించేటువంటి హనుమంతుని యొక్క స్తోత్రము. ఎందుకంటే సీతా అమ్మవారిని చూసినటువంటి తరువాత ఎలా నిన్ను రక్షించుకోవాలమ్మా అంటే ఆ అమ్మవారు ఉపదేశించినటువంటి మంత్రాన్ని ఉపాసన చేసి ఈ యొక్క వార్తని రాముడికి తెలియచేయడం, మళ్ళీ రాముని పట్టుకొని వచ్చి సంబంధించినటువంటి లంకనంతా కూడాను సర్వనాశనం చేసి కానీ అయోధ్యకి తిరిగి వెళ్ళలేదు. సీతా సమేతముగా రాముల వారు వెళ్ళడానికి ఆంజనేయుడే ప్రధాన కారకుడు అయ్యాడు. కాబట్టి ఏ విధమైనటువంటి శక్తి అతను రక్షించిందంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాన్ని అతను సిద్ధింప చేసుకోవడం ద్వారా హనుమంతునికి ఆ శక్తి వచ్చింది. కాబట్టి అటువంటి కార్యసిద్ధిని కలగచేసినటువంటి హనుమంతునికి ఈ మంత్రం తోడ్పాటైంది. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు కూడా పఠించండి, ఆ దేవాలయంలోనే పఠించండి. ఏమా మంత్రం అనంటే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. మళ్ళీ ఇంకోసారి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఈ విధంగా ఈ శ్లోకాన్ని 1008 సార్లు పఠించండి. పఠించి స్వామివారికి మీకు ఇంట్లో వీలైతే చేసుకోగలిగే శక్తి ఉంటే మినప వడమాల మీరు స్వామివారికి వేయండి. ఈ విధంగా అర్పించి రండి. తప్పకుండా మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో మీరు 21 రోజుల్లోనే ఆ యొక్క సంకల్పానికి సంబంధించినటువంటి కదలిక కలిగి నిజాయితీగా మీరు చేసే ప్రయత్నంలో మీకు తప్పకుండా విజయం చేకూరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు.